175 అనే పదంతో పాటు వైనాట్ కుప్పం అన్నాడు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనా అని చెప్పేసి శబ్దాలు కూడా చేశాడు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కంటే ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. తీసుకుని ఈ రోజున మీకు పిఠాపురంలో పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం దాటిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా అక్కడ లేకుండా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఓటమి అర్థమైంది. ఆఖరికి పిఠాపురం అభ్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీత గారు వస్తుంటే కూడా ఆవిడని కూడా మీరు గాజు గ్లాసు గుర్తు వేయండి అని చెప్పేసి అడగడం మీరు చూశారు కదా. అంటే పరిస్థితులు అంటే ఎన్నో రకాలుగా అక్కడ పెద్దిరెడ్డి మన మిథున్ రెడ్డి గారు లాంటి వారిని వాళ్ళని మోహరించి ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి రకరకాలుగా కుట్రలు చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఒక వన్ సైడ్గా డిసైడ్ అయిన తర్వాత ఇటువంటి కుట్రలకు ఏమీ తావు లేదు అనేది నిరూపించారు. మీరు గతంలో చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి జరిగింది చూసేటప్పుడు అప్పుడు ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి బీపీ వచ్చింది అన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలకి బీపీ వచ్చింది. ఈ పాలన చూసి వీళ్ళ అరాచకాలు చూసి వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక విధ్వంసాన్ని చూసి ప్రజలకు బీపీ వచ్చి ఓట్లేశారు. ఎందుకంటే నేను అనుకోవడం ఇంకా ఎలక్షన్ కమిషన్ ఫైనల్ నెంబర్ ఇంకా చెప్పలేదేమో, నేను 82% దాటుతుంది అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా 82% అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. అంటే ఇంకా లక్ష్మణ గారు చెప్పినట్టు ఇంకా కొంచెం ఇంకా రావాల్సింది ఉంటుంది. కానీ ఏదో వివిధ కారణాలు కావచ్చు, వివిధ కారణాలతో తగ్గించవచ్చు. కానీ ఇది అద్భుతమైన ఓటింగ్. అందులోని ఎప్పుడైతే